OnePlus 13s కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ 55,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్ లాంచ్ చేసిన అనమాట. ఈ 55,000 రూపాయలకి ఈ ఫోన్ వర్తా కాదా, దీంతో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, అసలు ఎవరు ఈ ఫోన్ కొనాలి? ఇది ఒక కాంపాక్ట్ ఫోన్ అనమాట. దీనికి ఒక బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, దీనికి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉందా, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా టెస్ట్ చేస్తుంది అనమాట. బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి ప్రతి ఒక్కటి మీద షేర్ చేసుకుంటారు. ఇప్పటికైతే మాత్రం జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. వీడియోకి వెళ్ళి ఒక చిన్న రిక్వెస్ట్, ఆఫ్టర్ రివ్యూ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ నేను సేల్ చేస్తాను. ఇది 12/2 వేరియంట్ అనమాట, పింక్ కలర్ వేరియంట్. ఇది కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాం, ఈ నెంబర్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, చుట్టూ కూడా మనకి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఏ ప్రొటెక్షన్ వాళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. ఫ్రాస్టెడ్ ఫినిష్ తో వస్తుంది. ఐ మీన్ ఎక్కడ ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్ కానీ ఎక్కడ మీకు చూడడానికి అయితే ఉండదు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, క్రిస్టల్ షీల్డ్ ప్రొటెక్షన్ అంట. ఇది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు నవ్వుతున్నానంటే, గుప్తా ఇన్ఫర్మేషన్ ఛానల్లో నేను ఒక వీడియో చూసాను అనమాట. ఆ వీడియోలో మనకి లెవెల్ 3 దగ్గర నుంచే దీని యొక్క స్క్రీన్ పైన ఎక్కువ స్క్రాచెస్ అయితే పడుతుంది అనమాట. ఖచ్చితంగా నేను ఒక 50,000 పెడుతున్నప్పుడు ఆబ్వియస్గా కార్నింగ్ రోలర్స్ విక్టర్స్ కానీ విక్టర్స్ 2 కానీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వీళ్ళు క్రిస్టల్ అని చెప్పేసి ఐ మీన్ ఐక్యూ వాళ్ళు పాండా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ అవి ఎంతవరకు డ్యూరబిలిటీగా ఉంటుందని చెప్పేసి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ని తీసుకురాలేకపోతుంది అనమాట. ఆబ్వియస్గా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయినా ట్రస్టబుల్గా ఉండే ప్రొడక్షన్స్ తీసుకొస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. దీనిపైన మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, లాస్ట్ ఇయర్ మనకి అలా సైడ్ ఉంది, దాని రిమూవ్ చేసేసారు, ప్లస్ కే తీసుకొచ్చారు. నథింగ్ ఫోన్స్లో ఉంటుంది కదా మనకి ఎసెన్షియల్ కే అని చెప్పేసి, అదే విధంగా ప్లస్ కే అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట OnePlus 13sతో ఇండియాలో మాత్రం. ఓకే, దీని యొక్క ఇంకోటి మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో కింద మనకి USB 2.0 పోర్ట్ ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ఐ మీన్ USB 3.0 లేకుండా USB 2.0 ఇచ్చారు. 55,000 రూపాయలు పెట్టినప్పుడు ఆబ్వియస్గా 40,000 రూపాయలు నేను దాడుతా ఉన్నప్పుడే ఖచ్చితంగా USB 3.0 పోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తా. నాలాంటి ఒక క్రియేటర్ ఈజీ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో మేజర్ డిసప్పాయింట్మెంట్ USB 2.0 పోర్ట్ ఇవ్వడం మాత్రం. అండ్ ఈ సిమ్ ట్రే ఓపెన్ చేసుకుంటే 2 నానో సిమ్లు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఈ సిమ్ సపోర్ట్ అయితే మనకి OnePlus 13 చూడడానికి అయితే ఉండదు. ఇది బిల్డ్ క్వాలిటీ చూసి మనం మాడుకుంటే గైస్, వీడియో మొదటిసారి ఈ స్మార్ట్ ఫోన్ని నా సొంత డబ్బులు పెట్టి కొని అన్బాక్స్ రివ్యూ చేస్తాను అనమాట. ఏ ఒక్క బ్రాండ్ స్పాన్సర్ కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చిన డబ్బులతో చేస్తున్న రివ్యూస్ అయితే ఖచ్చితంగా కాదు. ప్రతి ఒక్క రూపాయి కూడా నా కష్టార్జితమే. నా రివ్యూ మీకు ఏదో విధంగా యూజ్ అయింది, జెన్యూన్గా అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా తక్కువగా సపోర్ట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మన 40K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. బి ఏ పార్ట్ ఆఫ్ దట్. కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.32 ఇంచెస్తో LTP AMOLED తో వస్తుంది అనమాట. దీనికి ఒక రెజల్యూషన్ చూసుకుంటే 1.5K తో వస్తుంది. అండ్ వాళ్ళు చెప్తుంది HBM మోడ్లో 1600 నిట్స్ అని చెప్తున్నారు. బ్రైట్నెస్ చూసుకుంటే పీక్ బ్రైట్నెస్ ఎంత అని చెప్పి వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. అండ్ ఈ డిస్ప్లేని యూజ్ చేసినప్పుడు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో ఎక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ తక్కువ ఉందనే ఫీలింగ్ నాకైతే లేదని. కానీ బట్ ఒకటే 55,000 రూపాయలు నేను OnePlus 13 చూసాను కదా. సో ఆ రేంజ్కి డిస్ప్లే ఉందంటే మాత్రం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇంకొంచెం బెటర్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేసిన బెటర్, ఐ మీన్ కలర్స్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఫ్లాగ్షిప్ గ్రేడ్లో ఉందంటే మాత్రం నాకు అంత ఫ్లాగ్షిప్ గ్రేడ్ అయితే ఖచ్చితంగా అనిపించడం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ డిస్ప్లే కలర్స్ పరంగా మాడుకుంటే ఇది డాల్బీ సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది అనమాట. నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు సీజన్ 2 వచ్చింది, అందరూ వెళ్ళి వాచ్ చేయండి, బాగానే ఉంది. దాని సిరీస్ మొత్తం ఈ ఫోన్లో నేను చూస్తాను అనమాట. సో చూడడానికి కలర్స్ కానీ డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కలర్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. డిస్ప్లేలో మేజర్ వంక పెట్టడానికి లేదు, కానీ బట్ ఇంకా ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ మాత్రం నాకైతే అనిపించింది అనమాట. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు. ఇది ఒక ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మనకి దీంతో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. సో ఇది కొంచెం ప్లేస్మెంట్ కూడా కొంచెం డౌన్ కనిపించింది. బట్ ఓకే, కాంపాక్ట్ కాబట్టి అది పెద్ద మేజర్ ఇష్యూ అయితే కాదు. అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఫాస్ట్గా సెక్యూర్గా అన్లాక్ అవుతుంది అనమాట. చాలా క్విక్గా రెస్పాన్స్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఫింగర్ ప్రింట్ దగ్గర వచ్చే యానిమేషన్స్ కూడా కట్ ఆఫ్ చేయలేదు OnePlus 13sలో కూడా. నెక్స్ట్ కమింగ్ స్పీకర్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ఇస్తున్నారు అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు, వాళ్ళు ఏదో ఓ ఆడియోనో హలో ఆడియో ఏదో ఉందన్నమాట, దాన్ని సపోర్ట్ చేస్తుంది. నిజం చెప్తున్నా, 50,000 రూపాయల్లో నా దగ్గర ఉంది కదా OnePlus 15 కానీ 16 కానీ, శాంసంగ్లో S23, S24 ఇలాంటి ఫోన్స్ తీసుకుంటే, అండ్ పిక్సెల్లో ఏదైనా మీరు 8A సిరీస్ తీసుకున్నా కూడా దీనికన్నా బెటర్గా ఉంటుంది. స్పీకర్స్ క్రిస్ప్నెస్ కానీ బేస్ కానీ ఎవ్రీథింగ్ కూడా దీనికన్నా బెటర్గా ఉంటుంది. ఎప్పుడు మీరు కంపేర్ చేసినప్పుడు మాత్రమే. దీని స్టాండ్ అలోన్గా చూస్తున్నారంటే 60/40 అనుకుంటా మోస్ట్ రేషియో, దీనికి ఆడియో రేషియో మాత్రము ఓకే బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ బట్ ఆ ఫ్లాగ్షిప్ ఆ ప్రీమియం రేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాను, ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. అండ్ బ్లూటూత్లో వచ్చేసి OnePlus Buds Pro 2 ఉంది, OnePlus Buds 3 ఉందన్నమాట. రెండిట్లో కూడా ఆడియో పెట్టుకుంటా అంటే
క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎల్హెచ్డిసి సపోర్ట్ చేస్తుంది అనమాట బడ్స్, అండ్ దీన్ని కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎల్డాక్, ఎల్హెచ్డిసి, క్వాల్కామ్, యాప్టెక్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. దాని అన్ని పెట్టుకుని కూడా మీరు ఆడియో లవర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ యాపిల్ మ్యూజిక్ పెట్టుకున్నాను కాబట్టి లాస్లెస్ క్వాలిటీలో ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ అండ్ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ కమింగ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ 5850 mAh తో ఇది ఒక బ్యాటరీ వస్తుంది. కాంపాక్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాదు, ఇది లిథియం పాలిమర్ బ్యాటరీని అనుకుంటాం మోస్ట్లీ. ఎందుకంటే చైనా లాంచ్ చేసినప్పుడు మాత్రం సిలికాన్ కార్బన్ బ్యాటరీ 6300 mAh ఏదో వచ్చింది, బట్ దీంతో సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే యూస్ చేయలేదు. 5850 mAh బ్యాటరీ వస్తుంది, 80 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు అనమాట. దాని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 5% ఛార్జింగ్ పెడితే 100% రీచ్ అవ్వడానికి 55 నిమిషాలు పట్టింది. 1 అవర్లో దీన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ కండిషన్స్ అనమాట. ఓకే, దానికి స్క్రీన్ టైం వచ్చి మనం ఆడుకుంటే ఎక్సలెంట్ స్క్రీన్ టైమ్. ఒకసారి 7 గంటల సేపు వచ్చింది, ఒకసారి 7:30 గంటల సేపు వచ్చింది. ఒకసారి కంప్లీట్గా నెట్ఫ్లిక్స్లో మూవీస్ ఇవి చూస్తుంటే మాత్రం 8 అవర్స్ దాకా కూడా నాకు స్క్రీన్ టైం అయితే వచ్చిందనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఆబ్వియస్గా 7 అవర్స్ టు 8 అవర్స్ మధ్యలో దీనికి యావరేజ్ స్క్రీన్ టైం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చిన్న ఫోనే, బ్యాటరీ తక్కువ వస్తుందేమో అనే ఫీలింగ్ మాత్రం లేదు. 100% చెప్తాం, చాలా మంది బ్యాటరీ కోసం చిన్న ఫోన్లకు వెళ్ళారనమాట, వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా. సో వాళ్ళకి ఇది ఒక వారం అని మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రం దీంతో మనకు ఉండదు. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ మనం సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఇచ్చారనమాట. దీనికి LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ వచ్చేసి అరౌండ్ ఒక 2.4 మిలియన్ దగ్గర మనకి ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ వచ్చింది. ఇదే ప్రాసెసర్ మనకి వేరే స్మార్ట్ ఫోన్స్లో చూస్తే లైక్ IQ13 కానీ, OnePlus 13 కానీ ఇలాంటి ఫోన్స్లో మనకి 2.5, 2.6 దాకా కూడా వస్తుంది. తక్కువ వస్తుంది, బట్ ఖచ్చితంగా CPU థ్రాట్లింగ్ కానీ, హీటింగ్ ఇష్యూస్ కానీ ఈ ఫోన్ మనం చూడడానికి లేదు. నేను అనుకున్నా చిన్న ఫోన్లకి ఎందుకు అంత పర్ఫార్మెన్స్ అవసరమా, ఎందుకంటే హైట్ డిస్ప్లేషన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎంత సర్ఫేస్ ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్ హైట్ డిస్ప్లేషన్ అవుతుంది. ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ హైట్ డిస్ప్లేషన్లో కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది స్మార్ట్ ఫోన్స్లో, చిన్న కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్లో మాత్రం. బట్ ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రం ఎక్కడ ఓవర్ హీట్ అవ్వడం కానీ, వామ్గా అవ్వడం కానీ నేను గమనించలేదు. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఒక 45 degrees దాకా రీచ్ అయింది. కానీ మళ్ళీ నేను గేమ్ ఆడేటప్పుడు కానీ నిజం చెప్తున్నా 90 FPS గేమ్ సపోర్ట్ చేస్తాను అనమాట BGMI మనకి. ఒక రోజులో 4 గంటల సేపు నుంచి 6 గంటల సేపు ఇంత గేమ్ ఆడినాను నేను. నేను ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాను, బట్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత దీంతోనే ఆడాను. నాకు చిన్నగా ఉందనే ఫీలింగ్ లేదు, అండ్ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ నేను చూడలేదన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. అండ్ వాళ్ళు ఏదో ప్రో మోడ్ ఏదో ఇచ్చినారు, దాన్ని ఆన్ చేసుకుంటే లైక్ మనకి ఐక్యూలో ఉంటుంది కదా గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ లాగా, ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది కదా. సో అదేవిధంగా 120 FPS మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రో మోషన్ ఆన్ చేసుకుంటే. దాన్ని ఆన్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం వార్మ్నెస్ ఇంకా కొంచెం పెరిగిందేమో అనిపించింది, కానీ ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు గేమింగ్ యూస్ చేసుకోవచ్చు, నార్మల్ డే లైఫ్ టాస్క్లు కానీ ఎవ్రీథింగ్ కూడా క్విక్గా ఉంది, బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది ఒక పర్ఫార్మెన్స్ బీస్టే, దాంతో ఎటువంటి డౌట్ అయితే మనం లేదు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది సోనీ లేటెస్ట్ సెన్సార్తో వస్తుంది అనమాట. అండ్ 50 MP 2x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది అనుకుంటా. అండ్ సెన్సార్ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మేజర్ డిసప్పాయింట్మెంట్ ఈ ఫోన్లో ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కెమెరా సర్మని చెప్తాను. ఈ ఫోన్ని రేపు ఆఫర్లో మనకి 40,000 కావచ్చు, 45,000 రావచ్చు, 40,000 కూడా వస్తుంది అనుకోండి. మేము 30,000 రూపాయలకి ఈ ఫోన్ వచ్చినా కూడా 30,000 రూపాయల స్మార్ట్ ఫోన్లో దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటుంది, 200% చెప్పగలుగుతా. ఓకే, కమింగ్ టు రివ్యూ. మన రివ్యూ వచ్చి మనం ఆడుకుంటే బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా మన ఫోటో తీసినప్పుడు షార్ప్నెస్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది. ఎప్పుడు మీరు ల్యాండ్స్కేప్ ఫోటో తీసినప్పుడు మాత్రం ఇమేజ్ కలర్ కానీ, సాచురేషన్ కానీ, స్కిన్ టోన్స్ కానీ ఒక రేంజ్కి ఓకే అంతవరకు మాత్రమే. బట్ ఎప్పుడైతే 2x టెలిఫోన్ స్టిక్ ఇన్ అవుతుందో ఆబ్వియస్గా 1xలో మీరు పోర్ట్రేట్స్ తీయలేరు అనమాట, 2xలో మాత్రం మీరు పోర్ట్రేట్స్ తీయగలుగుతారు. దాని యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం అసలు హీరో వస్తున్న సెన్సార్లకి 2x అవసరమే లేదు. ఓకేనా, ఇన్ సెన్సార్ జూమ్ చేసి ఈజీ 2x తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మోర్ దెన్ ఎనఫ్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తుంది. సో డెడికేటెడ్ 2x లెన్స్ అవసరం లేదనేది నా ఒపీనియన్. సో ఆబ్వియస్గా ఒక 3x లెన్స్ ఇచ్చింటే కూడా బాగుంటుందనేది నా ఒపీనియన్. ఓకేనా, సో ఇది నేను చెప్తున్నా, నా సైడ్ నుంచి నా ఒపీనియన్ ఇది. ఖచ్చితంగా దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. సో నాకైతే మాత్రం మెయిన్ కెమెరా కానీ 2x టెలిఫోటో లెన్స్లో కానీ రేంజ్కి ఓకే అనిపించింది. కానీ సేమ్ మనకు OnePlus ఉంటుంది టిపికల్గా మనకి హ్యాలో ఇష్యూ. ఎప్పుడైతే మన డైనమిక్ రేంజ్లో ఫోటో తీస్తామో పైన ఒక వైట్ కలర్ ఆర్ అలాగా ఏర్పడుతుంది కదా, అదే. అండ్ ఒక ఫ్లాగ్షిప్ రేంజ్కి అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ సైడ్ 2 సెన్సార్లు కూడా మీకు అనిపించదు. అండ్ ఫ్రంట్ సైడ్ 30 MP కానీ ఇది కొంచెం డే టైంలో బాగా పర్ఫార్మ్ చేస్తుంది. డైనమిక్ రేంజ్ కానీ, స్కిన్ టోన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రేంజ్కి బెటర్ అని ఉంది. కానీ ఇది కూడా
మనకి 50,000 రూపాయల్లో సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ కానీ యాపిల్ ఫోన్స్ కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది చాలా వెనకబడి ఉంటుంది. చెప్తున్నా కదా 40,000 రూపాయలకి స్మార్ట్ ఫోన్ వచ్చినా కూడా 30,000 రూపాయల స్మార్ట్ ఫోన్లో కూడా దీనికైనా బెటర్ కెమెరాస్ అయితే ఉంటుంది, ఎటువంటి డౌట్ లేకుండా. సో ఖచ్చితంగా 3 కెమెరాస్ కూడా ఇక్కడ ఫోటోగ్రఫీలో మాత్రం ఒకసారి డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. ఇంకా 2x పోర్ట్రేట్స్ కూడా ఓకే చల్తాను మాత్రం ఒకసారి మెన్షన్ చేస్తున్నా. ఇంకా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మనం ఆడుకుంటే సో 4K 60 సపోర్ట్ చేస్తాను అనమాట బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా. దానికి క్వాలిటీ మాత్రం డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఒక రేంజ్ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా మాత్రం ఖచ్చితంగా 4K 30 ఏందబ్బా, ఏం ప్రోస్ సపోర్ట్ చేయదా, ఎందుకు 4K 30 రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? 4K 60 ఇవ్వచ్చు కదా. సో కావాల్సిన దానికి ఈ పెగ్గి పనులు చేస్తారనమాట. సో 4K 30 ఒక వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, కొంచెం షేకీగా ఉంది ఫుటేజ్, అంతవరకు మాత్రమే. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఫోన్ మీరు కొన్నారంటే కెమెరా అనేది మీ లైఫ్లో లేనట్టుగా తీసి పక్క పెట్టేయండి, ఓకేనా. సో 200% చెప్పగలుగుతా. సో ఏదో అకేషన్గా 1-2 ఫోటోలు నేను తీసుకుంటానంటే మాత్రం ఓకే, కానీ ఖచ్చితంగా 50,000 పెట్టి మీ ఫ్రెండ్స్ ముందర 55,000 రూపాయలు స్మార్ట్ ఫోన్ అంటే ఏదో ఒక కెమెరా ఫోటో తీయంటే మాత్రం ఎరిపోయిపోతారు ఖచ్చితంగా. ఇది మాత్రం నేను మెన్షన్ చేస్తాను. సో కెమెరా అనేది మాత్రం మర్చిపోండి, ఈ ఫోన్ మీరు కొనుక్కుంటే మాత్రం అన్డౌటెడ్లీ. ఫైనల్గా ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్గా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు, 200% ఒక వెల్ ఆప్టిమైజ్డ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అన్డౌటెడ్లీ చెప్పగలుగుతా. ఆక్సిజన్ 15th వస్తుంది అండ్ 15th వస్తుంది. నెక్స్ట్ 4 years అయితే మీకు ఓఎస్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ 5 years వరకు కూడా మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది దీనికి అప్డేట్స్ స్టార్ట్ గురించి మాట్లాడుకుంటే ఓకే. దీనికి ఎక్స్పీరియన్స్ మాత్రం యానిమేషన్స్ కానీ ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ. దీంతో కూడా మనకు తెలిసిందే కదా, మనకి రిఫ్లెక్షన్స్ రిమూవ్ చేయడం కానీ కొన్ని అవన్నీ కూడా చెప్తే ఎక్కువ వీడియోలు పెరిగిపోతుంది అనమాట. బట్ ఒకటి ఈ ప్లస్ స్కిన్ యూస్ చేసుకొని మీరు మైండ్ స్పేస్ అనేది తీసుకొచ్చారు, దాన్ని ఆన్ చేస్తే దానికి యానిమేషన్ యాపిల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, ఇలా వస్తుంది. సో ఇదేంటంటే స్క్రీన్ పై ఉండే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక సమ్మర్ లాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫ్లైట్ ఉన్న అప్కమింగ్ ఈవెంట్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఏదైనా మీటింగ్స్ ఉన్నా కూడా దాన్ని అన్ని గ్యాదర్ చేసి మన క్యాలెండర్లో పోయి సేవ్ చేస్తుంది అదే. అండ్ ఈ ప్లస్ కీలో ఎక్కువ మనకి పెట్టుకోవడానికి లేదు, ఈ మైండ్ స్పేస్ టార్చ్ ఇవే ఉంది, కానీ మనకి ఎక్కువ కస్టమైజ్ చేసుకోవడానికి అయితే లేదనమాట. మేబీ ఫ్యూచర్లో దీనికి లిమిట్స్ ఇంకా పుష్ చేస్తారు లేదు ఇంకా చూడాలన్నమాట. బట్ ఇప్పటికైతే మాత్రం దీనికి లిమిటేషన్స్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట, ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా ప్లస్ కీలో. కమింగ్ టు కన్క్లూజన్, దీనికి సమ్మరీ ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ ప్రో ఇది ఏంటంటే డిస్ప్లే బాగానే ఉంది, కాంపాక్ట్ డిస్ప్లే, బెజల్స్ కూడా చాలా థిన్గా ఉంది, కింద కొంచెం పెద్దగా ఇచ్చారు, అది కూడా సిమెట్రికల్గా ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్. ఓకే డిస్ప్లే మాత్రం ఖచ్చితంగా ఇంత బాగుందన్నమాట. కాంపాక్ట్ కాబట్టి దాని మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ ఇంకోటి స్నాప్డ్రాగన్ 88 పర్ఫార్మెన్స్ కానీ ఎక్కువ CPU త్రోట్లంగా అవ్వడం లేదు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంది, అది కూడా మనకు పురోగతి కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ కూడా ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఛార్జింగ్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనకు పురోగతి కన్సిడర్ చేయొచ్చు. 5050 mAh బ్యాటరీని కూడా. ఇది నాకు అనిపించిన కొన్ని ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్ సెక్షన్, ఫస్ట్ USB 2.0 పోర్ట్ మాత్రం నేను యాక్సెప్టే చేయను. 50,000 రూపాయలు దాటిందంటే 200% అయితే మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట ఇది. అండ్ పాయింట్ నెంబర్ 2 మేజర్ డ్రాబ్యాక్ కెమెరాస్. ఈ ఫోన్ కొనాలంటే కెమెరా మర్చిపోండి, మళ్ళీ చెప్తున్నా ఇది. అండ్ పాయింట్ నెంబర్ 3 ప్రొటెక్షన్స్, గ్లాస్ ప్రొటెక్షన్ మాత్రం ఖచ్చితంగా వెక్టర్స్ ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తా. మనం కాన్ కింద మెన్షన్ చేస్తేనే మన ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఫ్యూచర్లో తీసుకొస్తారు అనమాట. 200% మనం కాన్ కింద మెన్షన్ చేస్తున్నా బెటర్ గ్లాస్ ప్రొటెక్షన్ మాత్రం. అండ్ ఇంకోటి నో IP రేటింగ్స్ మనకి బిల్డ్ గోల్డెన్ డిజైన్లోనే. సో IP68 కానీ 69 కానీ ఇచ్చి అంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇది వచ్చి నాకు మేజర్ కాన్స్ అయితే ఇవే. సో ఫైనల్ ఏం చెప్తారంటే 50,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్స్ కదా, 55,000 రూపాయలు కూడా 100% ఈ ఫోన్ మంచి ఫోనే, 200% ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ మేజర్ డ్రాబ్యాక్ కెమెరాస్ అనమాట, ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఎవరన్నా సిస్టమ్ కనెక్ట్ చేసి ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటే మాత్రం వాళ్ళకి కూడా USB 2.0 పోర్ట్ కూడా మేజర్ డ్రాబ్యాక్. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఎల్గార్డ్ సపోర్ట్ కూడా మనకి USB 2.0 పోర్ట్ కూడా అయితే ఉండదన్నమాట. ఇది నాకు అనిపించిన కొంచెం మేజర్ కాన్స్, మేజర్ ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో కెమెరాస్ మీకు మేజర్ ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం ఈ ఫోన్ 50,000 రూపాయలు పెట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. OnePlus 13s యొక్క ఫుల్ రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.